ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం మనం ఎంతగానో ఆధ్యాత్మికంగా దేవుని మాటలు ధ్యానిస్తూ ఎంతగానో ముందుకు సాగుతున్నామండి. దేవుని మాటలు నిత్యము మనల్ని బలముగా నడిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషకరంగా 40 రోజులు ఉపవాస ప్రార్థన దేవుడు తన మరి మాటల ద్వారా మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, దీవిస్తున్నారు, అద్భుతకరంగా నడిపిస్తున్నారు. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఈరోజు ప్రాముఖ్యంగా 24వ రోజు. మరి ఈ 24వ రోజున ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? 20వ కీర్తనలో 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన కోరికలను సిద్ధింపచేసే దేవుడై ఉన్నారు. మన ఆలోచనను అంతటిని కూడా ప్రభు సఫలపరిచే దేవుడై ఉన్నారు. మరి ఎప్పుడైతే మరి చూడండి, మన జీవితాలు మరి మనము మరి అనుకున్నట్లుగా, లేదా మనం ఏ విషయంలో అయితే కోరుతున్నామో మరి మన జీవితాలు ఉండాలని ఆశ పెట్టుకుంటున్నామో, ఎప్పుడు మన జీవితాల్లో ఆ కార్యాలు జరుగుతాయంటే మనము ప్రార్థించినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నారా? అడుగుతున్నారా? దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో వారి పట్ల ప్రభు గొప్ప కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ప్రార్థించింది మరి దేవుడు మరి విని జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. అయితే మనం కోరుకునేది, లేదా మనము దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో అది సరైన కోరికగా, సరైన ఒక మంచి మార్గంలో వెళ్ళే ఒక వ్యక్తిగా మరి మనం అడిగినప్పుడు నిశ్చయముగా ప్రభు మనము ఏదైతే కోరుకుంటున్నామో, మరి మనం మంచిని కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. చూడండి, చాలామంది కోరికలు ఎలా ఉంటాయంటే అవతల వారి జీవితాలు మరి నాశనం అవ్వాలనో వారి ఆలోచనలు అలా ఉంటూ ఉంటాయి. అలాంటి కోరికలు ఎప్పుడు కూడా నెరవేర్చబడవండి. అలాంటి కోరికలను దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. మన ఆలోచనలు ఎప్పుడు కూడా యథార్థంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, న్యాయంగా ఉన్నప్పుడు, మరి మన మార్గాలు మంచి మార్గాలుగా ఉన్నప్పుడు దేవుడే మరి మనం పెడుతున్న మొరను ఆయన ఆలకించి మన జీవితంలో మనం కోరుకుంటున్న ఆ ప్రతి కోరిక విషయంలో దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ప్రతి విషయంలో మన కోరికను ప్రభువే సిద్ధింపచేసి అద్భుతమైన రీతిలో గొప్ప కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. అలాగే చూడండి, మన ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయండి. నీతి కలిగిన, యథార్థత కలిగిన ప్రార్థన, మనము చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. మన ప్రార్థనను మరి వినే దేవుడు, కానీ మన ప్రార్థనను మరి విని వదిలిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆ ప్రార్థనను విని మన జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో చూడండి, అందుకనే ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన మరి విషయాల్లో వేదన పడుతున్నా, బాధపడుతున్నా, ఏ విషయాల్లో ఉన్నతంగా ఉండాలని ఆశపడుతున్నారో, ఏ విషయాల్లో మరి ఆశ పెట్టుకొని ప్రార్థిస్తున్నారు, ఇదిగో ప్రతి విషయంలో ప్రభువే కార్యం చేయబోతున్నారండి. నిశ్చయముగా ఆయన ప్రతి ఒక్క మరి మీ ఆలోచనలను, కోరికలన్నిటినీ కూడా సఫలపరిచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో మరి దేవుడు విశేషకరమైన మాటలతో ప్రతి ఒక్కరిని బలపరుస్తుండగా మరి మాటల్ని పట్టుకుని ముందుకు సాగుదాం. ఇంకా నిశ్చయముగా ప్రార్థనతో ముందుకు సాగుదామండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఉదయకాల సమయంలో మరి ప్రార్థన పూర్వకంగానే ఉండండి. దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితాల్లో మరి ఆయన చేయబోతూ ఉన్నారు. దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, విసుకని ప్రార్థన మనం చేస్తూ ముందుకు సాగుదాం. దేవా, అలాంటి ప్రార్థన నాకు నేర్పించండి అయ్యా అని ప్రార్థనలో ముందుకు వెళ్తూ మన ఆలోచన యావత్తును కూడా ప్రభు చేతులకు అప్పగిస్తే ప్రభువే గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఎప్పుడు మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు కాదండి, దేవుని చిత్తము నెరవేర్చేటట్లు మనం ఉండుటకు దేవుడు మరి చక్కని మాటలు మనతో మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. నోవాహు దేవుడు చెప్పినట్లు చేశారు, అవునా
కదా. అందుకనే చూడండి, నోవాహు ఏదైతే కోరుకున్నాడో తన కుటుంబం అంతా కూడా మరి ఆ భయంకరమైన ఆ జలప్రయం నుంచి తప్పించబడాలి, ఆ కుటుంబం అంతా కాపాడబడాలి అని మరి నోవాహు ప్రార్థించినట్లుగా కోరినట్లుగా చూడండి, దేవుడు నోవాహు విషయంలో దేవునికి లోబడి జీవించారు కాబట్టి, దేవుని మాట విన్నారు కాబట్టి మరి తన కుటుంబం అంతా కూడా మరి తన ఆలోచనలో ఉన్న తన కుటుంబం అంతా మరి చాలా చక్కగా రక్షింపబడిందండి ఆ జల ప్రళయం నుండి. అందుకని మనం కూడా ముందుకు సాగుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతకరమైన రీతిలో ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మా జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయును గాక. అయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రతి బలహీనతలపైన విజయం దయచేయండి. ఏది కావాలన్నా మిమ్మల్ని అడిగి పొందుకునే వారిగా ప్రభ మేము ఉంటే కృపను చూపించండి. అట్టి అనుభవాలలో అయ్యా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగోండి అయ్యా, నీ ప్రజలైన మా కోరికలను మా ఆలోచనలు చేసి సఫలపరిచే దేవుడవై ఉన్నావు అయ్యా. ఇదిగోండి మీ వైపే అయ్యా మేము ఆనుకొని మిమ్మల్ని ఆశ్రయించట కృప చూపించండి అయ్యా. మనుషుల వైపు అయ్యా మేము చూస్తూ ఉన్నప్పుడల్లా మా జీవితాల్లో ఎలాంటి విషయాల్లో మేము ముందుకు సాగము, కానీ అయ్యా ఇదిగోండి మీ వైపు చూసినప్పుడు మీరు నిశ్చయముగా అయ్యా మా జీవితాల్లో మమ్మల్ని అద్భుతకరమైన రీతిలో మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ ఏ విషయం అయితే ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో, ఏ విషయాల కొరకైతే వేదన చెందుతున్నారో అయ్యా ఇదిగోండి వారు ఆలోచిస్తున్నారో, ప్రతి కోరిక విషయంలో ఆలోచన విషయంలో అద్భుతం జరిగిస్తూ వారు ప్రభా ఇదిగోండి వారి దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలు వారి జీవితంలో సఫలపరుస్తూ రమ్మని వేడుకున్నాం. కృప కలుగునిగా కానీ ప్రార్థిస్తున్నాం. జరుగుతున్న ప్రతి ప్రయత్నాల్లో ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సమయంలో అయ్యా అందరికీ క్షేమం కలుగునుగాక, అందరికీ సమాధానం కలుగునుగాక, మంచి ఆరోగ్యాల చేత నింపబడును గాక. అలాగనే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమెన్.